హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం అగేరా ప్లాంట్ని రీపాట్ తీసుకుందాము. ఇదేనండి అగేరా ప్లాంట్. తామర పువ్వులా ఉంటుందండి ఈ మొక్క. చూసారా ఎన్ని కొత్త మొక్కలు వచ్చాయో? ఇవన్నీ కొత్త మొక్కలండి. మా ఫ్రెండ్స్ అడిగారు ఈ మొక్క కావాలని, అందుకని రీపాట్ చేస్తున్నానండి. మొక్క కూడా కొంచెం డల్ అయింది ఈ మొక్క, అందుకని తీసేస్తున్నాను. ఈ మొక్క మాత్రం చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. గార్డెన్లో కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి ఆక్సిజన్ ప్లాంట్ ఇదైతే. అన్ని మొక్కల కన్నా ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది ఈ మొక్కకి. స్నేక్ ప్లాంట్ లాగానే ఎక్కువ ఆక్సిజన్ వస్తుందండి ఈ మొక్క వల్ల. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. తీసేద్దామండి ఇంకా మొక్కని. ఇలా చుట్టూ అంటే ఊరకన వచ్చేస్తుందండి మొక్క. చూడండి ఎలా ఉందో. ఇవన్నీ కొత్త ప్లాంట్స్ అండి. 5 ప్లాంట్సే ఉన్నాయి. మనం ఒకటి నాటుదాము ఇప్పుడు, మిగతావి ఫ్రెండ్స్కి ఇచ్చేద్దాము. మట్టి లేదండి అసలు, చూసారా అన్ని వేర్లే. ఈ మొక్క నాటి 3 years అయిందండి. ఈరోజు మాత్రం మనం రీపాట్ చేస్తున్నాము. చెప్పాను కదండి, ఏ మొక్క అయినా కానీ 1 year 2 yearsలో రీపాట్ చేస్తూ ఉండాలి. అప్పుడు మొక్కలు హెల్దీగా ఉంటాయండి. మనం లేట్ చేస్తే ఇలా డల్ అయిపోతాయి. అసలు రావడం లేదండి. ఇదిగోండి మొక్కలు వచ్చాయి, తీసాను. వేలు చూసారా ఎంత పెద్దగా వచ్చాయో? వేలు లేకపోయినా కానీ ఈజీగా బతుకుతుందండి ఈ మొక్క. ఇదొక మొక్క అండి. ఇదొకటి అండి. ఇదొక మొక్క అండి. ఇది చిన్న మొక్క. మొత్తం 5 మొక్కలు వచ్చాయండి మనకి, కొత్త మొక్కలు. ఇది పాత మొక్క, ఇది తీసేద్దామండి. ఇందులో ఒక మొక్కని మనం నాటుకుందాం ఇప్పుడు. మిగతా మొక్కల్ని ఫ్రెండ్స్కి ఇస్తానండి. ఫ్రెండ్స్ కూడా అడిగారు, వాళ్ళకి బాగా నచ్చిందండి ఈ మొక్క, అందుకని నన్ను అడిగారు. ఎలాగో రీపాట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఫ్రెండ్స్కి కూడా ఇచ్చేద్దాము. ఈ 4 మొక్కలు, ఈ మొక్కని మనం నాటుకుందాము. అగేరో ప్లాంట్ని తీసేసామండి. మనకి కొత్త మొక్కలు 5 మొక్కలు వచ్చాయి. మళ్ళీ మన గార్డెన్లో అగేరా ప్లాంట్ని నాటుకుందాము. ఈ కుండీలో నాటుదాము. అగేరా ప్లాంట్ నాటడానికి మట్టి కలిపానండి. మట్టిలో అన్ని రకాలు వేసాను. మట్టిలో అన్ని రకాలు ఉండడం ఇంపార్టెంట్.
అప్పుడు బాగా పెరుగుతుందండి అగేరా మొక్క. అగేరా మొక్క మంచి ఆక్సిజన్ ప్లాంట్ కాబట్టి మనం అందరం పెంచుకోవాలి. మన దగ్గర ఒక మొక్క ఉంటే చాలండి, చాలా మొక్కలు తయారవుతాయి. చూసారా మనకి ఎన్ని మొక్కలు తయారయ్యాయో కొత్త మొక్కలు. మనం చాలామందికి ఇవ్వచ్చు, అడిగిన వాళ్ళకి. అందరూ పెంచుకుంటారండి మనం ఇస్తే. చెప్పాను కదండి, మట్టి ఇంపార్టెంట్. మట్టిలో అన్ని రకాలు ఉండాలి. 50% మట్టిలో 30% ఎరువు, 10% ఇసుక, 10% వరిపొట్టు, వేపపిండి కంపల్సరీగా ఉండాలి. అప్పుడు నాటుకోవాలండి మొక్కల్ని. ఈ మట్టితో మనం అగేరా మొక్కను నాటుదాము. అడుగు బాగున్న రోహి ఆకులు వేస్తున్నా. ఇప్పుడు నిండుగా మట్టి పోద్దాము. మన గార్డెన్లో రోహియో ప్లాంట్ ఎంత ఎక్కువ పెరిగిందోనండి, చాలా పెరిగిపోయింది. మనకి బాగా ఉపయోగపడుతుంది కుండీలో అడుగు భాగంలో వేసుకోవడానికి. ఈ మొక్క ఎక్కువ లోపలికి వెళ్ళదండి, పైనే ఉంటుంది. మనం నిండుగా మట్టి పోసి పెట్టేయడమే, చాలా ఈజీగా నాటుకోవచ్చు. అందుకని నిండా పోసేద్దాము మట్టిని. మళ్ళీ 2 ఏళ్ళ దాకా ఈ మొక్కతో పని ఉండదండి, ఇంకా చక్కగా పెరుగుతూ ఉంటుంది. మన గార్డెన్లో మంచి ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఈ మొక్క ఉంటే తెచ్చుకోండి, తెచ్చి పెంచుకోండి. అందానికి అందం అండి, మంచి ఆక్సిజన్ ఇస్తుంది ఈ ప్లాంట్. ఇందులో ఒక మొక్క నాటుకుందాము. ఈ మొక్క నాటుతున్నానండి. ఇలా పెట్టేయడమే. ఈ మొక్క చివరి భాగంలో ముళ్ళులు ఉంటాయండి, చూసారా? చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. వాటర్ పోసేటప్పుడు కానీ ఎరువులు ఇచ్చేటప్పుడు కానీ ఏమైనా అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే గుచ్చుకుంటాయండి. చాలా ఈజీ మెయింటెనెన్స్. మనం అసలు ఏమి ఇవ్వాల్సిన పని లేదండి. 4 రోజులకి 5 రోజులకి వాటర్ ఇస్తే సరిపోతుంది. లిక్విడ్స్ కానీ కంపోస్ట్లు ఏమి ఇవ్వాల్సిన పని లేదండి. ఒక్కసారి మట్టిని మంచిగా కలిపి, మట్టిలో అన్ని రకాలు వేసి కలిపి మొక్కను నాటితే ఇంకా మళ్ళీ రీపాట్ చేసేదాకా 1 year 2 years దాకా ఈ మొక్కతో ఏం పని ఉండదండి. వాటర్ పోయటమే, అంత ఈజీగా పెంచుకోవచ్చు. చూడటానికి తామర పువ్వులా ఉంటుందండి, బాగుంటుంది అందానికి. మంచి ఆక్సిజన్ ప్లాంట్ కాబట్టి అందరం తప్పకుండా పెంచుకోవాలి. ఇంకా మొక్క చుట్టూ మట్టి పోయాలి. నాటుకున్న తర్వాత ఇంకా బాగా పెరుగుతుందండి అగేరా మొక్క. ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి.
ఇంకా సరిపోతుందండి. మట్టి నిండుగా పోసాము. నాటేసాము అగేరా ప్లాంట్ని. ఇంక ఈ అగేరా మొక్కను పడేద్దామండి. ఇంకా మొక్క పని అయిపోయింది, తీసేద్దాము. ఇంకా 4 మొక్కలు ఉన్నాయండి. ఈ 4 మొక్కలు 4 ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాను. వాటర్ ఇస్తున్నాను అగేరా మొక్కకి. ఈ మొక్కకి రోజు ఇవ్వాల్సిన పని కూడా ఉండదండి. 2 రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చినా కానీ హ్యాపీగా బతుకుతుంది. పచ్చగా హెల్దీగా ఉంటుంది. ఎప్పుడు చూసినా కానీ మంచి ఆక్సిజన్ ఇస్తుందండి. మన గార్డెన్లో ఉన్నా కానీ చాలా అందమైన మొక్క. ప్రతి ఒక్కరూ పెంచుకోవడానికి ట్రై చేయండి.